అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి ఫిబ్రవరి 16వ తేదీ అనగా సోమవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి సంఘటనలు చవి చూడబోతున్నారు, ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఆ వార్తల వలన వాటికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, వారు ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారి సమస్యలకు తగిన పరిహారాలు పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే తప్పకుండా అర్థమవుతుంది. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8142214351. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీశాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఒక్కసారి మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున నిజంగా ఒక వ్యక్తి వలన అయితే ఏదైనా డబ్బు నష్టపోయారా లేదా నష్టం జరగబోతుందా, అసలు ఏం జరగబోతుంది అనేటటువంటి మార్పులు అయితే మీరు తెలుసుకున్నట్టయితే పూర్తిగా ఆశ్చర్యపోతారు. కష్టాలు అనేవి సహజంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కష్టాలతో పాటు కష్టాల్లో ఉన్నప్పుడు డబ్బు పరంగా ఆర్థిక పరమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొనేటువంటి వారికైతే వీరికి ఎక్కువగా బాధ అనిపించేటువంటి విషయం అయితే కొన్ని సంఘటనలు ఎక్కువగా పలకరించి ఉంటుంది. వీరిలో ఉండేటువంటి ఒక మంచి మనస్తత్వం కారణంగా భగవంతుని యొక్క అనుగ్రహం అనేది వీరికి చాలా ఎక్కువగా అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. డబ్బు పరంగా మంచి ఉన్నత స్థితిలో అయితే వీరు సంబంధించినటువంటి కుటుంబంలో పుట్టి పెరిగిన వారై ఉంటారు. కొంతమంది పేదవారై ఉంటారు, కొంతమంది ధనవంతులై ఉంటారు. ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క రాశి గల వారు కష్టాలను అనుభవించే ఉంటారు. అలాగే వీరిలో కొంతమంది అయితే ఈ యొక్క రాశి గల వారు చాలా అన్ని రకాలుగా కూడా ప్రతి ఒక్కరికి ఎంతో స్నేహపూర్వకంగా అయితే కలిసిమెలిసి ఉంటారు. పెద్దగా ఇబ్బందికి గురి చేసినవైతే కాదు, కానీ వీరు జీవితంలో సామాన్యమైన మనిషి కష్టాలు ఎన్నో అనుభవిస్తూ ఉంటాడు, అవమానాలను భరిస్తూ ఉంటాడు. అటువంటి కష్టాలన్నిటి కూడా జీవితంలో ఎదుర్కొన్న వారై ఉంటారు. చిన్నప్పటి నుంచి చిన్న చిన్న పనుల దగ్గర నుంచి ఈనాటి వరకు నేటి సమాజంలో ఒక పెద్ద స్థాయి ఎదిగే వరకు కూడా వారికి కోట్లు సంపాదించినా సరే, ఎంత ఆస్తి ఉన్నా సరే, వారికి వెనక ఉన్నటువంటి కష్టం అనేది వీరికి బాగా తెలుసని అయితే మనం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఈ యొక్క రాశి గలవారు ఎంతో కష్ట స్వభావాలను అయితే చెప్పుకోవచ్చు. ఎవరి కష్టం చూసి అయినా సరే వీరు చలించిపోతూ ఉంటారు. నీతి, నిజాయితీ, ధర్మం నరనరాల్లో జీర్ణించుకుపోయి ఉంటుంది. ప్రతి పని కూడా ఎంతో పర్ఫెక్ట్గా అయితే చేసి తీరుతారు. ప్రతి ఒక్కరూ వీరి యొక్క ప్రవర్తనకు ఆకర్షితులవుతారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎంతో చక్కని రూప లావణ్యం వీరి యొక్క సొంతం అనైతే చెప్పుకోవచ్చు. వీరి యొక్క మాట తీరు కూడా ఎంతో కుండబద్దలు కొట్టేట్టుగా మాట్లాడతారు. వీరి యొక్క రాశికి చెందిన వారు ఎవరైనా కానీ మగవారు చాలా హుందాగా ఆకర్షణీయంగా ఉంటారు అని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వీరు చాలా అద్భుతంగా అయితే మాట తీరు ఉంటుందని తెలుసుకోవాలి. ఎదుటి వ్యక్తులు కూడా వీరితో మాట్లాడాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి మంచి గుణం అయితే వీరు కలిగి ఉంటారు. స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ప్రతి 10 మందికి కూడా వీరు సహాయం చేయగలిగిన గుణం కలిగిన వారైతే చెప్పుకోవచ్చు. అయితే వీరు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూనే ఉంటారు, కానీ తిరిగి సహాయాన్ని అయితే పొందరు. వీరికి దైవ నిర్ణయానికి విధి చక్కగా ఎంతో మార్చేటటువంటి ఒక ప్రయత్నం కూడా మనుషులను అయితే చెప్పుకోవచ్చు. వీరికి చేతగాని పని అంటూ ఏది ఉండదు. ప్రతి పని కూడా మొండి పట్టుదలతో అయితే దాన్ని పూర్తి చేసి ప్రయత్నించి తీరుతారు. ఎంతటి కష్టమైన పనినైనా కానీ ప్రయత్నించి అది పూర్తి చేసేంత వరకు అయితే నిద్ర పట్టరు. అలాగే అంత ధైర్యాన్ని కూడా భగవంతుడు వీరికి ప్రసాదించి ఉన్నారు. ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోరు. ప్రతి పని ఆలోచించి వీరు చక్కగా అయితే చేస్తారు. వీరికి ఊహించని ఒక సంఘటన అయితే ఎదురవబోతుంది. ఆ సంఘటన మీరు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసినట్టయితే, ఉదాహరణకి చెప్పాలంటే ఏదైనా కానీ ఇప్పటి వరకు మీకు జరిగినటువంటి ఒక సంఘటన కావచ్చు, లేదా మీరు ఊహించినటువంటి ఒక ధనలాభం కూడా కావచ్చు, ఒకంత అదృష్టం అని కూడా చెప్పుకోవచ్చు. ఒక వింత దురదృష్టం కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అటువంటి అవకాశాలు కొంతమంది వ్యక్తులకు అనూహ్యమైన ధన సంపదలు కూడా కలగబోతున్నాయని అయితే చెప్పుకోవచ్చు. మీరు పెద్దల నుండి వస్తున్నటువంటి ఆస్తిపాస్తులు, లేదంటే మీకు అసలు దక్కకూడదు, దక్కవలసిన అవసరం లేదనుకున్న ఆస్తిపాస్తులు కూడా మిమ్మల్ని అయితే రేపటి రోజున పలకరించబోతున్నాయి. మీరు ఒక అనూహ్యమైనటువంటి పరిణామంగా అయితే చెప్పుకోవచ్చు.
మీరు కూడా తెలియని ఒక సంఘటన ద్వారా చాలా ఆనందాన్ని పొందబోతున్నారు. సంపాదన కూడా రెట్టింపు అయ్యే అవకాశాలు మరిన్ని కనపడుతున్నాయి. మొత్తానికి ఒక వ్యక్తి జీవితంలో అయితే రాబోతున్నాడు. ఆయన అంతకై ఆ వ్యక్తి ఎవరంటే గనక లాభం ఏందంటే గనక మీరు అధిక లాభం అనేది ఎక్కువ కనబడుతుంది. శుభ సమయం అనేది చెప్పుకోవచ్చు. మీ యొక్క జీవితంలో కొంతమంది కొత్త వ్యక్తులు ప్రవేశించినటువంటి అవకాశాలు మరిన్ని కనబడుతున్నాయి. ఈ రాశి గల వారికి వృత్తిరీత్యా, ఉద్యోగరీత్యా బయటకు వెళ్ళినప్పుడు మాత్రం పనుల మీద వీరు చాలా తిరుగుతున్నప్పుడు అనుకోకుండా కొత్త కొత్త పరిచయాలు ఏర్పడి రేపటి రోజున వీరికి ఎదురు కాబోతున్నాయి. అలా అనుకున్నటువంటి పరిచయాలే వీరి జీవితంలో ముందు ముందు రోజుల్లో వీరి భవిష్యత్తుకు మంచి స్నేహపూర్వకమైన మంచి మార్గాలను కూడా వేయబోతున్నాయి. వీరి ద్వారా స్నేహం చాలా గట్టిపడబోతుంది. ప్రేమికులు కావచ్చు, ప్రేమికురాలు కావచ్చు, నూతనమైన వ్యక్తులు ఎవరైనా కావచ్చు, రేపటి రోజున వీరి జీవితంలో ఉన్న బలమైన బంధాలు అయితే నిలబడబోతున్నాయి. ఆ బంధాలు కూడా అనూహ్యమైనటువంటి మార్పులు అయితే రేపటి రోజున ప్రారంభం కాబోతున్నాయి. అనుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు, ఆ వ్యక్తుల ద్వారా మీకు బాగా నచ్చటం, వారి యొక్క ప్రవర్తన, మాట తీరు, మీరు ఆకర్షితులైపోవటం, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. హుందాగా ప్రవర్తించడం, వారి మాట తీరులో ఉండేటువంటి నిజాన్ని మీరు గమనించకపోవటం, ఇటువంటివన్నీ కూడా మిమ్మల్ని చాలా ఎక్కువగా ఆకర్షితులను చేస్తూ ఉంటాయి. కొన్ని మంచి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఎదుటి వ్యక్తుల వల్ల తెలివితేటలు కావచ్చు, చురుకుదనం కావచ్చు, అందం కావచ్చు, రేపటి రోజున హుందాతనం కావచ్చు, ఒక విషయంలో అయితే నూతన వ్యక్తుల ద్వారా అయితే మీరు చాలా ఆకర్షితులుగా అవుతారు. మగవారికి కానీ, ఆడవారికి కానీ మీరు మాట్లాడే విధంగా అయితే పదే పదే మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఫోన్ నంబర్లు అడిగి సంపాదించుకోవడం, తెలుసుకోవడం, ఫోన్లలో మాట్లాడడం, ఎలాగైనా మీతో పరిచయం పెంచుకోవాలని అనుకోవడం, ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. రేపటి రోజున అయితే అనూహ్యమైనటువంటి పరిణామాలు కూడా మీ యొక్క జీవితంలో సరికొత్త పరిణామంగా అయితే చెప్పుకోవచ్చు. స్నేహపూర్వకంగా మాట్లాడడానికి కూడా ఎప్పుడూ కూడా తప్పుడు ఆలోచనలతో, తప్పుడు ఉద్దేశాలతో అయితే కాదని అయితే చెప్పుకోవాలి. మీరు ఎవరైనా కానీ కొత్త వ్యక్తి ద్వారా ఏదైనా తెలుసుకోవాలని ప్రయత్నం చేసినా, లేదా వారి ద్వారా మీ జీవితంలో సరికొత్త ప్రయాణానికి దారితీసేందుకు నాంది పలకబోతున్నారని కూడా అనుకోవచ్చు. రాశి గలవారు ఎక్కువగా కుటుంబానికి అయితే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కుటుంబానికి సంబంధించిన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. గతంలో పెట్టుకున్న గొడవలు ఇవన్నీ కూడా ఒక సమస్యలన్నిటికీ పరిష్కారం అయితే దొరకబోతుంది. జీవిత భాగస్వామి ద్వారా మంచి మంచి సదవకాశాలు పొందే అవకాశాలు ఉన్నాయి. తోబుట్టువులు కూడా మీ ఇంటికి రప్పించి ఒక మంచి బంధువులతో అయితే ఒక ఆప్యాయత కలిగిన అనురాగాలను పలకరించే సమయం కూడా మీకు ఎదురు కాబోతుంది. సోదరీమణులందరూ కూర్చొని వర్గంతో కాసేపు మాట్లాడుకుని కబుర్లు చెప్పుకుంటూ ఆహ్వానం ఆనందంగా అయితే గడపబోతున్నారని అయితే చెప్పుకోవచ్చు. ఇటువంటివన్నీ కూడా రేపటి రోజున తప్పకుండా జరిగి తీరుతాయి. మంచి కాలం అయితే మీకు రాబోతుందని చెప్పుకోవచ్చు. మీ యొక్క నిలకడతనం, మాట తీరు ఇవన్నీ కూడా మీరు చేస్తున్న పని దగ్గర నుంచి, పై అధికారుల నుంచి మంచి గుర్తింపు అనేది మీకు అభిమానించే తీరు కూడా మిమ్మల్ని ఉత్సాహపరచబోతుందని అయితే తెలుసుకోవాలి. రేపటి రోజున తప్పకుండా మరికొంతమందిలో అయితే మీరు సర్దుబాటు అయ్యి ఒత్తిడికి గురి కాకుండా మనసును కాస్త ప్రశాంతంగా ఉంచే విధంగా అయితే ప్రయత్నాలు చేయండి. మీ పనుల్లో, కుటుంబ బాధ్యతల్లో మునిగిపోయి ఉంటారు. అలాంటిది ఒక అవసరమైన కానీ కొన్ని అనవసరమైన ఆలోచనలు కూడా మిమ్మల్ని ఇబ్బందికి అయితే గురి చేయబోతున్నాయి. మీరు చేసేటువంటి ప్రతి ఒక్క పని మీద కాస్త శ్రద్ధ, ఏకాగ్రత లోపించడం అనేది జరుగుతూ ఉంటాయి. రేపటి రోజున అయితే మీరు తప్పకుండా విశేషంగా అయితే లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవడము, అలాగే శివపార్వతులని పూజించుకోవడం మీకు ఎంతైనా మేలు చేస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఉదయం నిద్రలేవగానే మీరు పంచాక్షరి మంత్రమైనటువంటి ఓం నమః శివాయ మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా మీకున్న సమస్యలకు పరిష్కార మార్గాలు అయితే లభిస్తాయని అయితే తెలుసుకోండి. తప్పకుండా మీరు దేవాలయ దర్శనానికి వెళ్ళి స్వామివారికి బిల్వపత్రాలతో అభిషేకం చేయించడం వల్ల మీకు ఎంతైనా మేలు జరుగుతుందని అయితే తెలుసుకోవచ్చు. ఎన్నో శుభ పరిణామాలు మీరు చవి చూడబోతున్నారు. రేపటి రోజున తప్పకుండా అయితే శివుని యొక్క దర్శనం మీరు చేసుకోవడం వల్ల ఎన్నో పుణ్య ఫలాలు అయితే మీకు లభించబోతున్నాయి. తెలుసుకున్నాం కదండి. యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఎటువంటి దేవతారాధన చేయాలో మొత్తం అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.